హాయ్ అండి, వెల్కమ్ టు నిర్మా వండర్స్. మనం ముందు వీడియోలో శారీతో కట్ చేయడం, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని కట్ చేయడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంత బాగా వస్తుంది డ్రెస్ అవుట్ఫిట్ అని నేను అనుకోలేదండి. కటింగ్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాము. అయితే స్టిచ్చింగ్ కోసం ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని నేను గమ్తో అటాచ్ చేశాను. రెండు వైపులా నీట్గా స్క్వేర్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఒకవైపు అనేది మనము డ్రా చేస్తాం కదండి. ఇప్పుడు రెండు వైపు కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. స్క్వేర్ టైప్లో డ్రా చేసుకునే విధంగా పైన యాస్టిస్గా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ ఎందుకు వేస్తున్నానంటే మనం ఇప్పుడు పైన నెక్ షేప్ని కట్ చేసినప్పుడు రెండు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేవి విడిపోతాయి. అలా విడిపోకుండా ఉండడానికి ముందే మనం ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్. టర్న్ తిప్పినప్పుడు సూది క్రిందగా ఉంచి నీట్గా తిప్పుకోవాలి. పైన యాస్టేజ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం అనుకున్న నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా తిప్పుకున్నాక నీట్గా ఇప్పుడు నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేస్తాం కదండి, దానికి షేజర్ తగలకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇదే షేప్లో నేను నెక్ పీస్ని కట్ చేసుకున్నాను. నాకు ఈ పీసెస్ సరిపోలేదన్నమాట. అందుకోసం చాలా ముక్కల్ని అటాచ్ చేశాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఆ చివరంతా మనం ఫోల్డ్ చేసి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. చాలా వరకు మీరు నెక్ పీసులు అటాచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇదిలా రాంగ్ సైడ్లో పెట్టేసుకొని రైట్ సైడ్ పైన నెక్ పీస్ని రాంగ్ సైడ్లో పెట్టుకొని ఒకదానిపై ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఆ రెండు కార్నర్స్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినట్టు చూసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి నీట్గా పెట్టుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్స్ అనేవి ఒకదానిపై ఒకటి ఉండేట్లు చూసుకోవాలి. అలా ఉంటేనే మనము టర్న్ వెనక్కి తిప్పినప్పుడు మనకి కార్నర్స్ అనేవి క్లియర్ కట్గా మనకు వస్తుంది. కార్నర్ దగ్గర సూది అనేది క్రిందకు ఉంచి మనం మిగతా పీస్ని కరెక్ట్గా ఉంచుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా చూసి చేయండి. ఎందుకంటే మనకి నెక్ దగ్గర పాడైపోయిందంటే డ్రెస్ మొత్తం ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా లుక్ అనేది ఉండదు. ఇప్పుడు నీట్గా ఓపెన్ చేసేసి లైనింగ్ పీస్ పైన స్టిచ్ ఉండేట్లు అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ పీస్ పై స్టిచ్ అనేది పడకుండా చూసుకోవాలి. పాలిస్టర్ క్లాత్ కాబట్టి మధ్యలో వచ్చేస్తూ ఉంటుంది. నీట్గా చూసుకుంటూ డివైడ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా షేప్ తిరిగిందో. ఇలా వెనక్కి ఫోల్డ్ చేస్తే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ చేసుకొని మనకి కార్నర్స్ దగ్గర వెనక
చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే ఇంకా నీట్గా షేప్ తిరుగుద్ది. ఈ విధంగా కార్నర్స్ దగ్గర మెయిన్ ఈ మనం స్టిచ్ వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా నీట్గా కట్స్ అనేవి పెట్టుకోవాలి. కార్నర్స్ దగ్గర చూసుకొని పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకొని చివరంతా స్టిచ్ వేసుకోవాలి. ఈ చివర్లో వేసుకోవాలండి. కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి స్లోగా. క్లాత్ అనేది మనం ఎక్కువగా లాగకూడదు, లాగకుండా జస్ట్ సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ నెక్ ఫినిషింగ్ అనేది మన నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ను కూడా సేమ్ యాజ్ టీజ్గా స్టిచ్ చేసుకోవాలి. ముందు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర కూడా మీరు చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి స్లోగా. ఇప్పుడు అదే షేప్లో 1.5 ఇంచ్ నెక్ పీస్ని కట్ చేసుకొని మనం చివర్లు అనే సైడ్స్ అని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా అటాచ్ చేసామో అలాగే కార్నర్స్ దగ్గర కూడా చూసుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్తో అటాచ్ చేసుకోవాలి. మార్జిన్ ఎక్కువ పెట్టేసినా సరే మనకి నెక్ దగ్గర కొంచెం ఫినిషింగ్ బాగా రాదండి. 1/2 ఇంచ్ మార్జిన్ అయితే మీకు సరిపోతుంది నీట్గా. ఇదిగోండి ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. మనం క్లాత్ని ఎప్పుడు కూడా లాగకూడదు. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు కూడా లాగకూడదు. జస్ట్ మనం జరుపుకుంటా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసేసి మెయిన్ క్లాత్ పైన పడకుండా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కొంచెం నీట్గా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది ఉండాలి. కటింగ్ వీడియో కావాలంటే కామెంట్లోను డిస్క్రిప్షన్లోను లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి.
నా వీడియో ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చివరిలో ఫోల్డ్ చేసి చివరంట ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. నీట్గా వేసుకోండి, ఉగ్గులు లేకుండా వేసుకుంటే ఎంత నీట్గా స్టిచ్చింగ్ అనేది మనకు వస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము. ముందు బ్యాక్ పార్ట్ని తీసుకొని మన లైనింగ్ క్లాత్ని నెక్ పీస్ని అటాచ్ చేసాం కదండి, దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా రెండు వైపులు కూడా షోల్డర్స్ దగ్గర ఓపెన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇది రైట్ సైడ్లో ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్లో ఉంది. దీనిపైన మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పెట్టుకోవాలి, అది కూడా రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్లో ఈ విధంగా పెట్టుకొని దీని యొక్క బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని, ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ పీస్ అనేది ఫోల్డ్ చేసే ఉండాలి, అది ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా రెండు స్టిచ్చెస్ అనేవి ఒకదానిపై ఒకటి ఈక్వల్గా ఉండేట్లు పెట్టుకోవాలన్నమాట. సమానంగా ఉండేట్లు పెట్టుకొని మనము ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. మనం అప్పుడు షోల్డర్స్ దగ్గర అయితే ఎంతైతే ఖర్చు ఉంచామో అంతే మార్జిన్తో ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఆ ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంత మార్జిన్తోనే మనం స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అది మెయిన్ క్లాత్, ఇది ఎక్స్ట్రా పీసు చిన్నది వచ్చింది కదండి, అది ఇంకా నేను కట్ చేయలేదు. లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు, మీరు ముందు కట్ చేసుకోవచ్చు. నేను మొత్తం హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు కట్ చేయాలనుకున్నాను, అందుకని ఉంచాను అనమాట. అలా కట్ చేయలేదు, అది ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్లో కనిపిస్తుంది మీకు. అందుకే మీకు ఒక షోల్డర్ చిన్నగా ఇంకో షోల్డర్ కొంచెం పెద్దగా క్లాత్ అనేది కనిపిస్తుంది. అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటేనండి, లైనింగ్ క్లాత్లు అయితే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఈ విధంగా ఒక 2-3 కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. షోల్డర్స్ దగ్గర నీట్గా ఫినిషింగ్ ఉంటుంది, ప్లస్ ఊడకుండా కుట్లు అనేవి తొందరగా ఊడకుండా ఉంటాయి. సేమ్ అదేవిధంగా రెండో షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి నీట్గా సమానంగా పెట్టుకోవాలి, పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి మనది ఒక పీస్ ఓపెన్ చేస్తుంది, ఇంకోటి క్లోజ్ చేస్తుంది. ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని దాన్ని ఇలా ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు అనేది ఇలా వెనక ఫోల్డ్ చేసి దీన్ని మనం బ్యాక్ సైడ్ నెక్ వైపు ఫోల్డ్ చేసి మనం ఒక పాదం మందం ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి రెండు వైపులా కూడా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటా. మనం బ్యాక్ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ ఇంకొకసారి ఇలా ఈ విధంగా మనకు ఖర్చు అనేది వెనక్కి ఉంది కదండి, వెనక్కి ఉంచేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. బ్యాక్ మొత్తం నీట్గా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ అయితే అటాచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది షోల్డర్స్ దగ్గర నీట్గా వస్తుంది, బయటకి ఏమి కనిపించకుండా దారాలు గట్ట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం క్రింద స్టిచ్ చేసుకుంటున్నాం ఫోల్డ్ చేసి. టాప్ క్రింద లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ వేస్తున్నాను, బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా మనం క్రింద వచ్చేసి మనకి అంచు ఉంది కదండి, ఆ అంచు సైడ్ కొంచెం లైట్గా ఫోల్డ్ చేసుకొని అంచు ఖరాబ్ కాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ సమానంగా ఈవెన్గా ఫోల్డ్ చేసుకోవాలి. చివర ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ వైపు కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రింద కూడా స్టిచెస్ అనేవి నీట్గా వేసుకున్నాము. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని మనకి సైడ్ పెద్ద కటింగ్ వస్తుంది కదండి, కటింగ్ దగ్గర కూడా నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను, నీట్గా చెప్తాను. మనము ముందు హ్యాండ్స్ స్టిచ్ చేశాక క్రింద కర్వ్ అనేది పెద్ద కటింగ్ దగ్గర మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాము. ముందు హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము. దీనికోసం ఈ విధంగా అంచు వచ్చింది కదండి మన హ్యాండ్స్కి, దాని దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. అదేవిధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్ లోతు తీసుకుందాము. ఈ విధంగా ఒక హ్యాండ్ పై ఇంకొక హ్యాండ్ పెట్టేసుకొని ఒక హ్యాండ్ రాంగ్ సైడ్ పైన ఇంకో హ్యాండ్ రైట్ సైడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక దాని కార్నర్స్ దగ్గర ఈ విధంగా ఒక కట్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసుకున్నాక దాని దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడైతే కట్ పెట్టామో
దాని దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ క్రిందే ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక చిన్న మార్కింగ్ అనేది లైన్ అనేది పెట్టేసుకొని దాని యొక్క మార్కింగ్ పొడవుని పెంచుకోవాలి. ఇప్పుడైతే ఎక్కడైతే మనం ఈ విధంగా బాక్స్ టైప్లో చేసామో అక్కడి నుంచి కూడా మనము ఒక 3 ఇంచెస్ దగ్గరికి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ మార్కింగ్ దగ్గరనే మనం లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి అక్కడికి లోత్ తీసుకోవాలి. అక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ అని పెట్టుకుని ఆ మార్కింగ్ లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేట్లు చూసుకోవాలి. చూసుకున్నాక మీరు 3 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లావు బట్టి మనిషి యొక్క లావు బట్టి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు, హ్యాండ్ లోత్ అనేది. ఇప్పుడు మనం లోత్ తీసుకునే విధంగా యాస్టీస్గా కట్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక మనం ఏ వైపు లోతు తీసుకున్నామో గుర్తు కోసం ఆ వైపు ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసుకుంటున్నాను. మనము హ్యాండ్ని ఫోల్డ్ చేయగా సెంటర్లో ఒక కట్ అనేది పెట్టాం కదండి. ఆ కట్ అనేది మనం కరెక్ట్గా షోల్డర్ జాయింట్ పైన పెట్టేసుకొని ఆ సెంటర్ నుంచి ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. హ్యాండ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్లు చూసుకొని హ్యాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్ని. నెక్స్ట్ మన టాప్ని కూడా రెండింటిని కూడా లాగకూడదు, జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, లాగకుండా. లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు పడకుండా చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు కూడా. చూడండి మనకి ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది, ఇంకొక సైడ్ ఈక్వల్గానే ఉంది. హ్యాండ్స్ టాప్ యొక్క మనకి ఆర్మోల్ రౌండ్ కూడా రెండు ఈక్వల్గానే వచ్చాయి. ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా వచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట, చివర్లు కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అదే సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ సేమ్ ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో హాఫ్ ఇంచ్ మార్జిన్తో కదండి స్టిచ్ మొత్తం వేసాము. ఇప్పుడు కూడా సేమ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో సెంటర్ పాయింట్ నుంచి మనము చివరి వరకు కూడా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము మార్జిన్ ఇప్పుడు పెంచేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ సైడ్ ఒకలాగా వస్తుంది అనమాట. సేమ్ హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు మనము ఎంతైతే ఖర్చు మార్జిన్ మెయింటైన్ చేస్తున్నామో మొత్తం హ్యాండ్ టోటల్ 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసినప్పుడు అంతే ఖర్చుని మార్జిన్గా మనం అంతే ఖర్చు మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక చివరి నుంచి నీట్గా మొత్తం స్టిచ్ పైన యాస్టీజ్గా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక చివరి నుంచి స్టిచ్ వేసుకుంటున్నాను ఇంకొక చివరికి. ముందు మనం సెంటర్ నుంచి 2 వైపులు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక చివరి నుంచి నీట్గా 2 చివరికి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ దగ్గర ఒక 2-3 స్టిచ్లు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే, హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒకదానిపై ఇంకోటి ఆ 2 కటింగ్లు అనేవి 2 స్టిచ్చెస్ అని ఒకదానిపై ఒక విధంగా ఉండేట్లు పెట్టుకొని చూడండి మనకి హ్యాండ్స్ 2 కూడా ఈక్వల్గా వచ్చాయి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎంత మార్జిన్ పెట్టుకున్నామో చూసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అప్పుడు ఖర్చు కోసం ఆ 2 ఇంచెస్
సైజులోని ఇప్పుడు మనం చూసుకోవాలి. ఒకసారి చూడండి, 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొకసారి మీరు మార్కింగ్ చేసుకుంటే ఆ 2 ఇంచెస్ దానిపైన అలా స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది మీకు ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ మనకి నడుం దగ్గర కూడా 2 ఇంచెసే పెట్టుకున్నాము. క్రింద మన హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గరికి ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్ అనేది షేప్ వచ్చే విధంగా లాగేసుకోవాలి. షేప్ ఇచ్చే విధంగా తీస్తే మనకి డ్రెస్ అనేది, పంజాబీ డ్రెస్ టాప్ అనేది మీకు సూపర్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది, మంచి షేప్ వస్తుంది అనమాట. వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగోండి, హిప్ దగ్గర 1 ఇంచ్ కదండి, 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ స్టిచ్ అనేది నేను 1 ఇంచ్ దగ్గరికి లాగేసుకుంటున్నాను. అది స్టిచ్ అనేది ఆ 1 ఇంచ్ దగ్గర కరెక్ట్గా అక్కడే మనం హోల్డ్ చేసేయాలి స్టిచ్చింగ్ అనేది. మళ్ళీ చివరికి లాక్కూడదు, తీసుకొని రాకూడదు. అక్కడే మనం డబుల్ స్టిచ్ వేసుకొని క్లాత్ని అనేది తీసేయాలి బయటికి. ఎందుకంటే మనకి అక్కడ నుంచి అనేది కటింగ్ వస్తుంది, అందుకోసమని. ఇప్పుడు మనము ఎక్కడైతే ఫైనల్ స్టిచ్ వేసామో అక్కడ నుంచి కూడా దానికి పైన ఒక 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక అక్కడే వచ్చేసి మనకి రెండు వైపులా కూడా అదే విధంగా 1 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి స్టిచ్ వేసిన దగ్గర నుంచి పైకి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాక ఆ మార్కింగ్ దగ్గరికి మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. మనం వేసిన స్టిచ్చింగ్ అనేది కొంచెం కూడా కట్ అవ్వకుండా చూసుకొని ఇప్పుడు మనము ఎంతైతే కట్ పెట్టుకున్నామో ఆ కటింగ్లోనే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంతా ఒక ఫోల్డింగ్ చేసేయకూడదు. అందులో సగంకి ఒక ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం చివరి వరకు కూడా ఈవెన్గా వచ్చేటట్లు చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేసాం కదండి, చివర నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అప్పుడే మనకు బాగుంటుంది క్రింద. ఇప్పుడు ఈ విధంగా టాప్ని రివర్స్లో తిప్పేసుకొని వెనక నుంచి ఇప్పుడు ముందుకి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ వెనక నుంచి ముందుకు వేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ముందు నుంచి వెనక్కి వేసుకొని వచ్చినట్లయితే వెనక అనేది చివర్లు కొంచెం పొడుగ్గా కనిపిస్తాయి అన్నమాట మనకి. అలా కనిపించకుండా ఉండాలి, నీట్గా ఉండాలనుకుంటే మళ్ళీ వెనక నుంచి అంటే కుర్తీ యొక్క చివరి భాగం నుంచి కూడా మనం ఇంకొక ఫోల్డ్ చేసుకొని ముందుకు వేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా నీట్గా వేసుకుంటూ వస్తే ఇప్పుడు మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది. క్రింద కూడా ఈవెన్గా వస్తుంది మనకి. ఈ విధంగా చేసుకుంటూ రావాలి. చూడండి సైడ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ మనకి స్టిచ్ కూడా ఈవెన్గా పడింది అనమాట క్రింద. ఇప్పుడు ఇంకొక వైపును కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి అనమాట. ఈవెన్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ పోవాలి.
ఇప్పుడు రివర్స్లో క్రింద నుంచి పైకి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు చివర్లో వచ్చేసి స్క్వేర్ టైప్లో ఒక బాక్స్ టైప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అడ్డుగా నిలువుగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పైన కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో చూసేయండి. ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు.